ఆత్మీయులైన ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఆయుర్వేద సంహిత ఈ కార్యక్రమానికి మీకందరికీ స్వాగతం. ఈ కార్యక్రమంలో ఒక ముఖ్యమైన విషయాన్ని, ప్రాచీన ఆయుర్వేద రహస్యాల్ని తెలుసుకోబోతున్నారు. ఆకలింపు చేసుకొని ఆచరిస్తే ఈ అంశాలు మీ మొత్తం జీవితాన్ని అనూహ్యంగా మార్చేస్తాయి, సంపూర్ణమైన ఆరోగ్యాన్ని తిరిగి పొందేలా చేస్తాయి. కీలాయిడ్స్ ఎంతోమందిని వేధిస్తున్న సమస్యది, ఎంతోమందిని ఇబ్బంది పెడుతున్న సమస్యది. ఈ కీలాయిడ్స్తో బాధపడే వాళ్ళు చాలా అనీజీగా, చాలా అసౌకర్యంగా ఫీల్ అవుతూ ఉంటారు. దీని గురించి ఎక్కడన్నా ఇన్ఫర్మేషన్ దొరుకుతుందా, దీని గురించి ఉపశమనాలు ఏమన్నా ఉంటాయా అనేది దీని గురించి చూస్తూ ఉంటారు. కాబట్టి ఈ కార్యక్రమంలో ఈ కీలాయిడ్స్కి సంబంధించి సమగ్రంగా తెలుసుకుందాం. అలాగే దీనికి సంబంధించి ఆయుర్వేద చికిత్సా వ్యూహం, నివారణ పద్ధతులు, వీటన్నిటినీ తెలుసుకుందాం. చర్మం మీద ఏర్పడిన వ్రణం మానిపోయే టైంలో చర్మపు లక్షణాలతో కాకుండా గట్టిగా పీచు మాదిరిగా తయారై ఉబ్బెత్తుగా గడ్డ మాదిరిగా మారితే దానిని కీలాయిడ్ అంటారు. కీలాయిడ్ అంటే ఇది ఒక గ్రీక్ పదం. దీనికి పీత అనే అర్థం ఉంది. కీలాయిడ్ పీత మాదిరిగా చర్మం బయట పొరల్లో విస్తరిస్తుంది అని ఈ పదం అంతరార్థం. సౌందర్యపరమైనటువంటి ఇబ్బంది ఇది. అంతేగాని ఈ కీలాయిడ్స్ క్యాన్సర్ కింద మారేటటువంటి అవకాశం లేదు. కీలాయిడ్స్ చర్మంలో ఏ భాగంలోనైనా తయారు కావచ్చు. అయితే ఎక్కువగా ఛాతి మీద, అలాగే వీపు మీద తయారవుతూ ఉంటాయి. తెల్లగా ఉండేటటువంటి చర్మం ఉండేటటువంటి వ్యక్తుల్లో కంటే కూడా నల్లగా ఉండేటటువంటి చర్మం ఉండేటటువంటి వ్యక్తులలో వీటి ఆధిక్యత ఎక్కువ. అంటే మీ స్కిన్ ఒకవేళ బాగా డార్క్గా ఉందనుకోండి, అలాంటప్పుడు అలా డార్క్ స్కిన్ పీపుల్లలో, అంటే డార్క్ స్కిన్ పీపుల్లలో ఇలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. సరే, ఈ కీలాయిడ్కి సంబంధించి ఆయుర్వేదం ఏం చెప్తుంది, ఆయుర్వేద దృక్పథం ఏమిటి, ఇది తెలుసుకుందాం. ఆయుర్వేదంలో కదర, చర్మకీల అనే లక్షణాల గురించి వర్ణించారు. ఆయుర్వేదంలో వివరించిన ఈ కదర, చర్మకీల ఇలాంటి వ్యాధుల వర్ణన సరిగ్గా ఈ కీలాయిడ్ లక్షణాలని పోలి ఉంటుంది. కీలాయిడ్స్ వ్యాధి చికిత్సలో నివారణ అనే అంశం చాలా కీ రోల్ ప్లే చేస్తుంది, కీలక పాత్ర పోషిస్తుంది. ఇదే విషయాన్ని ఆయుర్వేదం శాస్త్రీయంగా చెబుతూ సంక్షేప్త క్రియాయోగో నిదానస్య చ వర్జనం ఉంటుంది. అంటే కారణాలని కనుక్కొని వాటిని సరిదిద్దుకోవాలి. కీలాయిడ్స్ ఒకవేళ వచ్చిన తర్వాత వాటంతటా అవి ఇక తగ్గవు. అయితే సరైనటువంటి ఆయుర్వేద చికిత్సతో మెత్తబడతాయి. వీటితో అసౌకర్యం లేకుండా ఉండొచ్చు. కీలాయిడ్స్లో కనిపించేటటువంటి నొప్పి, అలాగే దురద, అలాగే అసౌకర్యం, అలాగే స్రావాలు, వీటి ఈ లక్షణాన్ని లేఖన ప్రధాన ఔషధాలతో వీటి ప్రయోగంతో తగ్గించుకోవచ్చు. ఈ వివరాలన్నీ మనం తెలుసుకోబోతున్నాం. అయితే వీటి తెలుసుకోబోయే ముందు అసలు ఈ కీలాయిడ్స్ ఎందుకు తయారవుతాయి, కారణాలు ఏమిటి, ఇది తెలుసుకుందాం. చర్మం పైన చిన్న చిన్న గాయాలయ్యాయి అనుకోండి, అప్పుడు తయారవుతాయి. దెబ్బలు తగిలాయనుకోండి చర్మానికి, అప్పుడు కీలాయిడ్స్ తయారవుతాయి. లేదా నిప్పు లోపలు పడి బొబ్బలు ఎక్కాయనుకోండి, అలాంటి సందర్భాల్లో కూడా ఈ కీలాయిడ్స్ తయారవుతాయి. ఒకవేళ చర్మం రేగినా కీలాయిడ్స్ తయారవుతాయి. లేదా ఏదైనా క్రిమి కీటకాలు కుట్టినా అప్పుడు కూడా తయారవుతాయి. ఇక మొటిమల్ని గిల్లుకోవటం, ఇలాగ చాలా అల్పమైనటువంటి కారణాలతో ఈ కీలాయిడ్స్ తయారవుతూ ఉంటాయి. అంటే బాధితులకి తెలియదు వాళ్ళు అసలు గిల్లుకున్నట్టు కూడా, కానీ ఆ తర్వాత ఎప్పుడో కీలాయిడ్స్ తయారవుతాయి. కీలాయిడ్స్ అందరిలో తయారు కావు, కొంతమందిలో మాత్రమే తయారవుతూ ఉంటాయి. అయితే ఎందుకు ఇలా, అంటే ఈ తరహా తత్వానికి కారణం ఏమిటి అనేది తెలుసుకోవడానికి అధ్యయనకారులు బాగా స్టడీ చేస్తున్నారు, శోధిస్తున్నారు. ఇంకా వీటికి సంబంధించినటువంటి వివరాలు తెలియాల్సింది. అయితే ఈ కీలాయిడ్స్ ప్రాప్తించే విధి విధానం ఏమిటి అనేది తెలుసుకోవాలి, అంటే సంప్రాప్తి తెలుసుకోవాలి.
కీలాయిడ్ తయారయ్యేటటువంటి తత్వం ఉన్న వాళ్ళకి ఒకవేళ గాయమై పుండు తయారైతే, వ్రణం తయారైతే, గాయం లోపల కణజాలం ఈ వ్రణం వెలుపల అంచుని దాటి పెరుగుతుంది. ఇది ఇక్కడ కీలకం. మామూలు వ్యక్తులలో, మామూలు సందర్భాల్లో మామూలు ఘాట్లు, వ్రణాలు ఇవి దాదాపుగా సంవత్సరం లోపు సమయంలో మానిపోతాయి, చర్మంలో కలిసిపోతాయి. కానీ కీలాయిడ్స్ ప్రక్రియలో చర్మపు వెలుపలి పొరల్లో మొదలైనటువంటి ఈ పెరుగుదల దానంతటా అది ఆగదు. ఒకవేళ సర్జరీ ద్వారా దీన్ని తొలగించినప్పటికీ మళ్ళీ ఉధృత రూపంలో తయారవుతుంది ఈ కీలాయిడ్ అనేది. అందుకే దీని ట్రీట్మెంట్ అనేది చాలా డిస్కరేజింగ్గా ఉంది. కీలాయిడ్ సాధారణంగా చర్మపు పై పొరకు మాత్రమే పరిమితం అవుతాయి, అంతేగాని కింద పొర అంటే ఈ సబ్క్యూటేనియస్ లేయర్ వరకు విస్తరించవు. ఇది ఒక రకంగా అదృష్టం. మామూలుగా సాధారణమైనటువంటి గాయాలను గమనించామనుకోండి, మామూలు వాళ్ళలో మామూలుగా అయిన గాయాలు, ఈ సాధారణ గాయాలు ఒక క్రమ పద్ధతిని అనుసరించి మానుతాయి. అంటే ఏమిటి? ముందు వ్రణం ఏర్పడుతుంది. వ్రణం ఏర్పడిన 6-7 వారాలలో ఉపచయం, అపచయాలు అంటే ఎనబాలిక్, కెటబాలిక్ చర్యల మధ్య సమన్వయం అనేది ఏర్పడుతుంది. ఈ స్థితిలో ఉన్నటువంటి ఈ ఘాటుకి సాధారణ చర్మంలో దాదాపు సగం గట్టిదనం అనేది వచ్చేస్తుంది. కొల్లాజన్ పేగుల అల్లికతో ఈ ఘాటు కొద్దిగా ఎత్తుగా, కొద్దిగా ఎర్రగా కనిపిస్తుంది. అయితే ఇలా కనిపించినప్పటికీ టైం గడిచే కొద్దీ ఇది చర్మపు ఉపరితలానికి చేరుకుంటుంది, దాదాపు చర్మపు రంగులో కలిసిపోతుంది. ఇది మామూలు గాయం మానే విధానం మామూలు వ్యక్తుల్లో. అయితే కీలాయిడ్ నేచర్ ఉండే వాళ్ళలో కీలాయిడ్ విషయంలో ఏం జరుగుతుంది అంటే ఈ ప్రక్రియ గాడి తప్పుతుంది. అంటే కొల్లాజన్ పోగులు తయారవటం ఎక్కువ అవుతాయి, విచ్ఛిన్నం అవటం ఏమో నెమ్మదిస్తుంది. కాబట్టి తయారీ ఎక్కువ అవుతుంది కాబట్టి గడ్డ మాదిరిగా చర్మం పైన పెరుగుతుంది. సరే, కీలాయిడ్స్ అంటున్నాము, కొంతమందికి ఈ పదం తెలుసు, కొంతమందికి తెలియదు. మరి ఎలా తెలుసుకోవాలి ఈ వ్రణం తాలూకు లక్షణాలని, కీలాయిడ్ తాలూకు లక్షణాన్ని? ఇది తెలుసుకుందాం. కీలాయిడ్ని మీరు తాకి చూశారనుకోండి, రబ్బర్ బంతి మాదిరిగా ఉంటుంది, రబ్బరీ కన్సిస్టెన్సీ ఉంటుంది, గడ్డ మాదిరిగా అనిపిస్తుంది. కీలాయిడ్ ఏర్పడిన తొలి రోజులలో అంటే మొదట రోజులలో ఎర్రగా కమినట్టు కనిపిస్తుంది. అయితే టైం గడిచే కొద్దీ, సమయం గడుస్తున్న కొద్దీ ఇది ఎరుపు రంగు కాకుండా ముదురు గోధుమ రంగులోకి తిరుగుతుంది. ఇక క్రమంగా ఈ కీలాయిడ్ పెరుగుతూ ఉంటుంది, ఒక దశకి చేరుకుంటుంది. ఇక అక్కడ నుంచి స్తబ్దంగా మారిపోతుంది. అంటే ఇక పెరగదు. పెరిగే దశలోనేమో నొప్పి ఉండొచ్చు, దురద ఉండొచ్చు, మంట కూడా ఉండొచ్చు. అయితే నొప్పి, దురద, మంట ఇలాంటివి పెరిగే దశలో ఉంటాయి. అయితే పెరుగుదల నిలిచిపోయిన తర్వాత అంటే కీలాయిడ్స్ పెరగటం ఆగిపోయిన తర్వాత ఇక కీలాయిడ్ లక్షణరహితంగా కొనసాగుతుంది. సాధారణ చర్మం మాదిరిగా కీలాయిడ్ పైన మీరు గమనిస్తే వెంట్రుకల కుదులు కనిపించవు. మామూలు చర్మం మీద వెంట్రుకల కుదులు ఉంటాయి, కానీ కీలాయిడ్ నునుపుగా ఉంటుంది, వెంట్రుకల కుదులు కనిపించవు. అలాగే ఈ కీలాయిడ్కి ఒక ప్రత్యేకమైన లక్షణం ఉంటుంది. ఒకవేళ ఇవి చెవులు, మెడ, అలాగే ఉదర ప్రదేశాలు ఇక్కడ తయారయ్యనుకోండి, అక్కడ అలాంటి కీలాయిడ్స్కి తొడిమ లాంటిది ఉంటుంది. అయితే ఛాతి మీద తయారైనటువంటి కీలాయిడ్స్ మాత్రం పరుచుకున్నట్లుగా కనిపిస్తాయి, అంటే వాటికి తొడిమ ఉండదు, అంటే ఇవి నాన్ పెడంక్యులేటెడ్గా ఉంటాయి. కీలాయిడ్స్ సాధారణంగా 1 లేదా 2కి మించి తయారు కావు. అంటే ఏ ఛాతి మీద ఒకటి ఉంటుంది, లేకపోతే ఏ చెవి తెమ్మకో ఒకటి ఉంటుంది. అయితే కొద్ది మందిలో మాత్రం ఇవి ఎక్కువ సంఖ్యలో ఉంటాయి. ముఖ్యంగా మొటిమలు, అలాగే చికెన్ పాక్స్, ఘాట్లు ఇలాంటి వాటి కారణంగా ఒకవేళ తయారయ్యనుకోండి, అప్పుడు సాధారణంగానే ఎక్కువ సంఖ్యలో ఇవి తయారవుతూ ఉంటాయి కీలాయిడ్స్. ఎముకల కీళ్ళ పైన కీలాయిడ్ తయారయ్యాయి అనుకోండి, అప్పుడు ఎముకల కీళ్ళు పైన తయారయ్యాయి కాబట్టి, అంటే సందుల మీద తయారయ్యాయి కాబట్టి ముడుచుకోవటం, చాచుకోవటం ఇలాంటి కదలికలు కష్టం అవుతాయి, అప్పుడు కొద్దిగా ఇబ్బంది. సరే, మరి ఈ కీలాయిడ్స్ ఉన్నాయి, మీకు తయారయ్యాయి, ఏం కాదులే అని అశ్రద్ధ చేశారు, ఏం జరుగుతుంది, ఎలాంటి ఇక్కట్లు వస్తాయి, ఇది కూడా తెలుసుకోవాలి. మామూలుగా ఇంతకు ముందే చెప్పినట్టుగా కీలాయిడ్ అనేది ఆందోళన పడాల్సిన సమస్య కాదు. అయితే కొన్ని సందర్భాల్లో దీంతో ఇబ్బందులు రావచ్చు. ఎలాంటి సందర్భాలు అంటే, ఒకవేళ ముఖం, అలాగే ఇప్పుడు చెప్పుకున్నట్టుగా జాయింట్లు, వీటి మీద ఈ కీలాయిడ్స్ తయారయ్యాయి అనుకోండి, ముఖం మీద కానీ జాయింట్ల మీద కానీ, అప్పుడు చర్మం బిగదీసుకుపోతుంది. అంటే కాలిన వాళ్ళ చర్మంలాగా కంట్రాక్చర్స్ ఏర్పడతాయి, హావభావాలు, కదలికలు ఇలాంటివి కష్టమైపోతాయి. అలాగే
మామూలుగా అయితే ఏం కాదు, కానీ కీలాయిడ్స్ ఉన్నప్పుడు ఎండకి గురయ్యాయి అనుకోండి, సన్బర్న్ వస్తుంది. ఇలా సన్బర్న్ వల్ల నల్లబడినటువంటి చర్మం మీద మళ్ళీ కీలాయిడ్స్ తయారయ్యేటువంటి అవకాశం ఎక్కువ అవుతుంది. కాబట్టి కీలాయిడ్ నేచర్ మీకుంటే ఎండకి గురైతే సన్బర్న్ అయితే అప్పుడు కీలాయిడ్స్ తయారవుతాయి. సాధారణంగా 10 నుంచి 30 సంవత్సరాల మధ్య వయసులో ఇవి తయారవుతూ ఉంటాయి. అయితే సర్జరీలు చేయించుకున్నారనుకోండి, ఇలాగే సర్జరీ చేయించుకున్న వాళ్ళల్లో మధ్య వయసులో కూడా ఇవి కనిపించవచ్చు. ఉదాహరణకి ఏదైనా బైపాస్ ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళల్లో కొంతమందికి ఛాతి మీద ఈ ఘాటు పెట్టిన చోట నిలువున కీలాయిడ్స్ తయారవుతూ ఉంటాయి. సరే, మరి ఈ కీలాయిడ్స్ అంటున్నాం, వీటిని ఎలా ప్రివెంట్ చేసుకోవాలి, నివారణ పద్ధతులు ఏమిటి, వీటిని తెలుసుకుందాం. కీలాయిడ్స్ తయారయ్యేటటువంటి నైజం మీకుంటే సాధ్యంత వరకు ఈ సర్జరీస్ అంటే శస్త్రచికిత్సల జోలికి వెళ్ళకండి. ముఖ్యంగా ఎలెక్టివ్ సర్జరీల జోలికి వెళ్ళకండి. ముఖ్యంగా సౌందర్య సమస్యల కోసం ఈ సర్జరీలు చేయించుకోవద్దు. కీలాయిడ్ తయారయ్యేటటువంటి నైజం మీకుంటే ఆ విషయాన్ని మీకు ట్రీట్ చేస్తున్న డాక్టర్కి చెప్పాలి. అంటే మీకు శస్త్రచికిత్స చేసేటటువంటి వైద్యుడి దృష్టికి తీసుకెళ్ళాలి. ఎందుకంటే శస్త్రచికిత్స తప్పనిసరి అన్నప్పుడు ఈ కీలాయిడ్ నిరోధించడం కోసం సర్జను కొన్ని మెజర్స్ అడాప్ట్ చేస్తాడు. ఉదాహరణకు గాయాన్ని సాధ్యమైనంత తక్కువ బిగువుతో కొట్టాల్సి ఉంటుంది, అంటే టైట్నెస్ తగ్గించాలి. అలాగే ఘాటును పెట్టేటప్పుడు కీళ్ళ వరకు ఈ ఘాటుని విస్తరింపజేయకుండా జాగ్రత్త పడాల్సి ఉంటుంది. అంతేకాదు ఈ సర్జరీ కోసం పెట్టే ఘాటు చర్మపు ముడతల్లో ఇమిడిపోయేలాగా ఈ ఘాటుని ఎంచుకోవాల్సి ఉంటుంది సర్జన్. కాబట్టి ఆ విషయం మీ డాక్టర్ దృష్టికి తీసుకెళ్ళాలి. మీకు ఈ కీలాయిడ్ నైజం ఉంటే, ఈ వ్యాధి వచ్చేటటువంటి నైజం ఉండేటటువంటి వాళ్ళు పచ్చబొట్లు పొడిపించుకోకూడదు, చెవుల్ని కుట్టించుకోకూడదు, అలాగే మొటిముల్ని గిల్లకూడదు, చికెన్ పాక్స్ బొబ్బల్ని చితపకూడదు. ఇది చాలా ముఖ్యం. అలాగే గడ్డాన్ని షేవ్ చేసుకునేటప్పుడు బ్లేడ్ తెక్కకుండా జాగ్రత్త పడాలి. అలాగే ఛాతి మీద వీపు మీద ఉండేటువంటి జుట్టుని షేవ్ చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి, షేవ్ చేసుకోకూడదు. ఛాతి మీద పొక్కులు బొబ్బలు ఇలాంటివి తయారయ్యనుకోండి, గోడతో గిల్లకండి. ఒకవేళ దురదగా ఉంటే ఆ దురదని మెడికల్గా తగ్గించుకోవాలి, కాబట్టి సత్వరమైన చికిత్స తీసుకోండి. అలాగే ఒకవేళ మీరు గృహిణులు అయితే వంట చేసేటప్పుడు వేడి నూనె ఛాతి మీద చిందకుండా జాగ్రత్త పడండి. ఎందుకంటే అది చిందితే ఆ బొబ్బలకి తర్వాత గాయాలు అవుతాయి, గాయాల తర్వాత కీలాయిడ్స్ తయారవుతాయి. అలాగే పిల్లలైతే మందుగుండు సామాన్లు కాల్చుతూ ఉంటారు దీపావళి ఇలాంటి సందర్భాల్లో, అప్పుడు ఈ రవ్వలు శరీరం మీద పడకుండా జాగ్రత్త తీసుకోవాలి. సరే, మరి ఈ కీలాయిడ్ మీకు తయారైంది, ఇబ్బందిగా ఉంది, మీ వంతు మీరుగా చేసుకోగలిగేటటువంటి గృహ చికిత్సలు ఏమిటి, సూచనలు సలహాలు, వీటిని తెలుసుకుందాం. కీలాయిడ్ని వాటిలోని అసౌకర్యాన్ని తగ్గించుకోవాలి. దీనికి ఏం చేస్తారంటే కీలాయిడ్ పైన మంచి నాణ్యమైన కాగితపు టేప్ని అతికించాలి. ఇలాగ అతికించి మళ్ళీ తీసి మళ్ళీ అతికిస్తూ ఉండాలి. దీంతో ఈ పెరుగుదల అనేది ఆగిపోతుంది. ఇలా కనీసం 1 ఏడాది పాటు చేయాల్సి ఉంటుంది. ఇక దీనికి సంబంధించి ఆయుర్వేద ఔషధాలు, వీటిని తెలుసుకుందాం. ఆయుర్వేదంలో కీలాయిడ్స్ని చికిత్సించడానికి వ్రణశోధన తైలం, వ్రణరోపణ తైలం, ఇవి లేఖన ప్రధానమైనటువంటి ఔషధాలు. వీటిని వాడటం జరుగుతుంది. వీటిని నిరంతర పద్ధతిలో డ్రెస్సింగ్ కోసం వాడితే కీలాయిడ్స్ మెత్తబడతాయి, పెరగకుండా అణిగిపోతాయి. ఇక దీనికి ఆయుర్వేద ఔషధాలు కూడా ఉన్నాయి. ఈ కీలాయిడ్ సమస్యకి ఇవి శక్తివంతమైనటువంటి ఔషధాలు. ఉదాహరణకు కైసర గుగ్గులు, ఆరోగ్యవర్ధిని వంటి ఇవి కొన్ని ముఖ్యమైన ఔషధాలు. అయితే ఇవి పనిచేసే తీరు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఎందుకంటే మనందరం ఒకే రకంగా ఉండం, కుటుంబంలో కూడా అందరూ ఒకే మాదిరిగా ఉండరు, జన్యుపరమైన తేడాలు ఉంటాయి. కాబట్టి ముందు మీ నాడిని చూడాల్సి ఉంటుంది, మీ తత్వాన్ని విశ్లేషించాల్సి ఉంటుంది, అలాగే మీ ప్రకృతిని తెలుసుకోవాల్సి ఉంటుంది. అలాగే కీలాయిడ్స్ ఏ స్థాయిలో ఉన్నాయి, మీ శక్తి అంతా, ఇలాంటివన్నీ పరిగణించాలి. అలాగే వేరే వ్యాధుల ప్రభావం ఏ మేరకు ఉంది అనేది కూడా చూడాలి. ఉదాహరణకు డయాబెటీస్ ఉందా, ఇలాంటివి. ఆ తర్వాత ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ ఔషధాల్లో మీకు సరిపోయేటటువంటి ఔషధాన్ని తగిన పత్యాపత్యాలతో, సరైన అనుపాన సహపానాలతో, సరైన మోతాదుని, నిర్ణీతమైన కాల వ్యవధిని నిర్ణయించి సూచించాల్సి ఉంటుంది. ఇలాగా ఈ కీలాయిడ్ సమస్యని, దానివల్ల వచ్చేటువంటి ఇక్కట్లని సంపూర్ణంగా సునాయాసంగా
నిస్సంశయంగా జయించవచ్చు. చూశారు కదా, ఇది విషయం. ఈ కార్యక్రమం మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తాను. అలాగే ఇందులోని విషయాల మీద మీకు అవగాహన పెరిగిందని భావిస్తాను. దీనిలోని విషయాలు నలుగురికి చేరేలాగా 10 మందికి ఉపయోగపడేలా మీ వంతు సహాయం మీరు చేయండి. మళ్ళీ ఇదే కార్యక్రమంలో మనం కలుసుకున్నప్పుడు ఇలాంటి మరొక ఆసక్తికరమైన అంశాన్ని తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. శుభం. డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్, ఎండి, ఆయుర్వేదం, రక్ష ఆయుర్వేదిక్ సెంటర్, సార్ది స్టూడియోస్ రోడ్, ఆపోజిట్ స్టేట్ హోమ్, అమీర్పేట్, హైదరాబాద్ 73. ఫోన్ 9177445454.